ఈయన యాక్స్ మార్కెట్ ని పడగొట్టి ఇండియాస్ లార్జెస్ట్ పర్ఫ్యూమ్ బ్రాండ్ ఫాగ్ ని తయారు చేశాడు. దర్శన్ పటేల్ గారు మూవ్, ఇచ్ గార్డ్ లాంటి ఐకానిక్ బ్రాండ్స్ ని క్రియేట్ చేశాడు. 2011 లో ఈయనకు ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ దొరికింది. ఈ టైంలో ఇండియాలో పర్ఫ్యూమ్ బాటిల్స్ ఫాస్ట్ గా ఖాళీ అయ్యేవి. కస్టమర్స్ మాటిమాటికి కొత్త బాటిల్స్ ని కొనుక్కోవాల్సి వచ్చేది, ఎందుకంటే ఇవి గ్యాస్ వి కాబట్టి. ఈయన దీన్ని దృష్టిలో పెట్టుకుని జీరో వేస్టేజ్ ఉండేలా ఒక పర్ఫ్యూమ్ ని తీసుకొచ్చాడు. అదే ఫాగ్. ఇది ఫస్ట్ లిక్విడ్ బేస్డ్ పర్ఫ్యూమ్ అండ్ ఇది 800 స్పేస్ వరకు వస్తుంది. వీళ్ళకి ఆ టైంలో ఉండే ఒకే ఒక ప్రాబ్లం మార్కెటింగ్. ఎందుకంటే ఈ టైంలో యాక్స్ ఇండియన్ మార్కెట్ ని రూల్ చేస్తుంది అండ్ 30% మార్కెట్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ యాక్స్ అనేది హిందుస్థానీ యూనిలివర్ యొక్క కంపెనీ. సో దర్శన్ పటేల్ గారు ఒక క్రేజీ స్ట్రాటజీతో ముందుకొచ్చారు. యాక్స్ వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్ జస్ట్ అమ్మాయిలను అట్రాక్ట్ చేసేలా ఉండేవి. ఫాగ్ వాళ్ళు మాత్రం వాళ్ళ వాల్యూస్ పైన ఫోకస్ పెట్టారు. వీళ్ళ యాడ్స్ లో కేవలం 2 విషయాలపైనే కాన్సన్ట్రేట్ చేశారు: జీరో గ్యాస్ అండ్ 800 స్పేస్ గ్యారంటీ. ఈ క్యాంపెయినింగ్ మంచి సక్సెస్ ని ఇచ్చింది. జస్ట్ 2 years లో యాక్స్ మార్కెట్స్ ని పడగొట్టి ఫాగ్ ఇండియా యొక్క నంబర్ 1 పర్ఫ్యూమ్ బ్రాండ్ గా ఎదిగింది. తర్వాత కూడా వీళ్ళు కొత్త యాడ్స్ తో ముందుకొచ్చారు. जनाब, हिंदुस्तान में तो फॉग चल रहा है।